నర్సమ్మ వాళ్ళ బిడ్డ లెక్కనే ఉంది. ఓ పిల్ల మంచిగా ఉన్నావా? అగో ఆంటీ మంచిగా ఉన్నా, మీరు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నా గానీ ఇప్పుడు వస్తున్నావా? ఆవా ఆంటీ ఇప్పుడే వస్తున్నా. సరే అని పిల్ల బక్కగా అవుతున్నావు. మా పిల్లగాడు మంచిగా చూసుకుంటలేడా? ఆయన చూసుకుంటాడు, నేను చూస్తా. మా చూసుకుంటుర్రా ఆంటీ? నాకేమైంది గింత మంచిగా ఉన్నా? బాగా రోజులే కదా నువ్వు చూడక, అందుకు ఇట్లా అనిపిస్తుందేమో నీకు. సరే పిల్ల పో, మరి పో, మీ అమ్మ నీ కోసం ఎదురు చూస్తుంది కావచ్చు. సరే ఆంటీ పోతా, మళ్ళా తిరేంకొద్ది వచ్చి మాట్లాడతా, సరేనా? మా చిట్టి అత్తానన్నది ఇంకా రాకపోయి, మరి ఏడదాకా వచ్చిందేమో, మరి ఫోన్ అనే చేస్తా. అమ్మా నేను వచ్చిందే. అది వచ్చిన వారు చిట్టి, నా బిడ్డ నీ కోసం చూస్తున్నారా? మంచిగున్నావానే? మంచిగున్నా బిడ్డ, మంచిగున్నాను. మంచిగున్నా. ఆవు కానీ తమ్ముడు ఎటు పోయిండే అమ్మా? తమ్ముడు లెక్కండి అత్తాడు కానీ నువ్వేంది బిడ్డ బాగా బక్కగా దివాలైన అల్లుడు మంచిగా చూసుకుంటాడు. ఎట్లా ఏం చెప్పాలనే అమ్మ, బగ్గ తాగుతున్నాడు, తాగి ఎప్పుడు అత్తడో తెలియదు, బగ్గ కొడుతున్నాడే, పొట్టు కొడుతున్నాడు. అవునా బిడ్డ, భూము జాగలను వేసే బత్తరు కట్టే చేసుకుని అనుకొని ఇస్తే బంగారం అసలు పోరిని కరవేసే అని మొండేందని దెంప అని ఈ చేతులకు జట్టలు పుట్ట గిట్టే గిచ్చుడు పని చేస్తానని తెలకపోయి బిడ్డ జీవితం అంతా ఖరాబ్ అయ్యేటట్టు. ఏ అమ్మ తిట్టకే, ఎంతైనా మీ అల్లుడే కానీ నేనే మార్చుకుంటా మెల్లగా, తిట్టకు నువ్వు. సరే మన తమ్ముడు వచ్చినట్టే బాధపడతాడు, పోయి కూర్చుందా. ఇంకానే అమ్మ, మరి పానం హుషారు ఉందా నీకు? మంచిగానే ఉంటుంది బిడ్డ. ఆగు అక్క, ఎప్పుడు వచ్చినవే? తమ్మా ఇంతకు ముందేరా? అక్క నేను నీతో మాట్లాడాను. ఎందుకురా? మదర్ బా అదే ఎందుకో ఎప్పు, ఎందుకు మాట్లాడవు? మొన్న ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ తీసి నాకు లైక్ కొట్టలేవు. అయ్యో గంతేనారా? ఇప్పుడు కొడతా పట్టు. మరి కొట్టు, మరి ఇప్పుడు నన్ను ఎందుకు కొడుతున్నావే? నువ్వే కదా కొట్టుమన్నావు. లైక్ కొట్టు. ఓకేనా? లైక్ మంచి కొట్టు, కామెంట్ పెట్టు. సరే గాని మొల్లిగా లెక్కగా చిప్స్ తింటున్నావేంద్ర నువ్వు? చిట్టికి అట్లా చెప్పురా, ఎంత చెప్పినా దుకాణాల వస్తువులే కొనుకొచ్చుకుంటూ తింటాడు. చిన్న మూలిగాని మరంగా ఊకే బయట వస్తువులు తినడు మంచిది కాదురా, తినకు. సరేగా నమ్మ, ఏం కూర నినవే? పప్పు అండిన్నే. పప్పు వండినవానే? నేను అత్తున్నాను తెలిసి కూడా పప్పు వండినవానే అమ్మ? చికెన్ అడితే అయిపోతుండే కదా. చికెన్ తెప్పిస్తా అనుకున్న బిడ్డ, రోగాలు వస్తున్నట్టు అందరు చచ్చిపోతున్నట్టు, వాళ్ళు తింటలేరు చికెన్. మటన్ తెప్పిద్దామని అనుకుంటే ఇయ్యలా పోయలేరట. ఇక అందుకోసం పప్పు వేసిన. నీ అవ్వ, ఆడనేమో మా అత్త తినెత్తలేదు, ఈడనేమో మా అమ్మ గిట్ల వేయబట్టే వీళ్ళు ఎట్లా నేను చికెన్ తినాలి. పోలి ఎప్పిరే తినద్దని. ఆ రోగాలు అచ్చుడు ఆంధ్రాలనే, మన తెలంగాణలో కాదు. మనం తింటే ఏం కాదు, తినచ్చు మనం. అక్క తెలంగాణలో కూడా వచ్చింది అట్నే. ఏడొచ్చిందిరా? నేను చూస్తలేనా న్యూస్? నాకు తెలియదా? నీకు తినబుద్ధి అయితే తిను గాని ఏడొచ్చిందిరా తెలంగాణలో రాలేదు, ఆడ రాలేదు అని అబద్ధాలు చెప్పకే నువ్వు. మరి తేపోరు ఒక కిలో చికెన్. కిలో ఎందుకే? కిలో ఎందుకే? ఉన్న ముగ్గురము ఇంటికి కొంచెం కొండపోతా. ముగ్గురు ఉంటే మంచిగా గట్టిగా తిందాం. నువ్వు ఎప్పుడు గట్టిగా తినలేవే, ఒక్కదాని అర్ధ కిలో కూర తింటావు. అరే తమ్మా, మాటలు బాగా అవుతున్నాయిరా. అయినా నేనంటే నీకు ప్రేమనే లేదురా. అవరా పోడా, అక్కడ గట్లేనా అనుడు? నేను పోతీగా, నేను ఇంకోసేపు మా ఇంటికాడ ఉండిపోతాను. వచ్చినా కానీ నేను పోతా. పోయే దమ్ముంటే మీ అత్త నిజంగా పోయే. ఈడేంది నిజంగా నవ్వమంటుండు? ఏంద్రో బాగా మాట్లాడుతున్నావు? అమ్మ చూడే ఆడెట్లా మాట్లాడుతుండో, ఆడు బొమ్మంటుండు చూసినావా? ఆడు వేస్ట్ గాడు గట్లా అంటాడు బిడ్డ. నువ్వేం బాధపడకు, కిలో కాదు 2 కిలో అంటే తీసుకొచ్చుకుందాం. సరేనే అమ్మ, తెచ్చుకుందాం. ఆవక్క నేను ఇంకా జోక్కన్నా, బాగా మంచిగా ఉన్నాడా? మంచిగానే ఉన్నాడు కానీ నువ్వు చికెన్ తెప్పనాడు. తెత్తా గాని నా కోసం ఏం తెచ్చినవే? చెంప దెబ్బ చాలా, ఇంకా కావన్నా? నీకు నీ చెంపకు ఒకటి అన్నా గాని అవ్వా పైసలు పోయి చికెన్ తెచ్చుకొస్తా. ఇగో తేప మరి. పోతామా నేను? ఆనే అమ్మ, ముందట పండుగ వస్తుంది అన్నే, చీర కొనవా? అబ్బా స్టార్ట్ చేసింది. కొంట బిడ్డ కొంట. సరే మరి పోదాం పనే. తమ్ముడు చికెన్ తీసుకొని వచ్చేలోపు చీర కొనుక్కొని వద్దాం.
ఏ అప్పుడు కోపం బిడ్డ ఏ తమ్ముడు వచ్చేలో పోయేద్దామే. పోదాం మరి. ఉమ్. చెప్పమ్మా ఏం కావాలి? వదినే నువ్వేనా? నేనే పిల్లగా. చిట్టి ఎప్పుడు వచ్చినావమ్మా? ఇంతకు ముందే వచ్చిన బాపు. మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నమ్మా. ఏం కావాలా వదినే? మంచి సీరియల్ చూపెట్టు నా బిడ్డకు. సరే మంచిది తీసుకొస్తా ఇప్పుడు. బాపు ఇది పక్కకు పెట్టి. బాపు ఇది కూడా పక్కకు పెట్టి. అబ్బా 2 సీరియల్ తీసుకుంటుంది ఎట్లా? బాపు ఇది కూడా పక్కకు పెట్టి. ఇది 3వ సీరియస్ తీసుకుంటుంది ఎట్లా? ఇది 4 సీరియల్ తీసుకున్నా. ఒక 2 తీసుకో. గట్ల గంత మాట అంటే అమ్మ. నాకేమద్దు చీరేమద్దా పోదాం ఇక. అయ్యో ఇది మళ్ళీ అలిగినట్టు అయింది. అది తీసుకో 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 తీసుకో. అయ్యో వదినే 4 చీరలు తీసుకుంటే ఏమైతుంది? నీ బిడ్డనేనే. నీ పని చెప్తావు. సరే పో 4 సీరియలకి ఎంత బిల్ అవుతుందో చెప్పు మరి. బిల్ చేస్తున్నామ్మా. అమ్మా 2500 రూపాయలు బిల్లు. ఈ 4 సీరియలకి 2500? అమ్మ అద్దే మరి నాకు చీర అద్దేమద్దు నడు పోదాం. ఇంత సావే ఉన్నది నాకు. మాట మాటకు పోదాం పోదాం పోంటావు. సీరియల్ పడక వదినే పైసలు ఇవ్వాలా? ఏ రాసుకో పిల్లగా. వదినే ఎన్నో కొన్ని కదా. అయ్యో పిల్లగా 4 సీరియల్ ఉద్దర పెడితే ఏమవుతుంది? నా బిడ్డనే కదా. ఈ మాట ఎక్కడనో విన్నట్టున్నది. అయ్యో వదినే 4 చీరలు తీసుకుంటే ఏమైతుంది? నీ బిడ్డనేనే. ఇంతకు ముందు నువ్వు రాసుకో ఇక. మేము పోతున్నాం. అమ్మ నీకెందుకు ఇష్టమా? నేనేస్తా ఈ కూర నేనేస్తా. అక్క ఇంకో ముక్కయ్యే. భలే ఉన్నావు తమ్మ. నువ్వు పాలెంలో పడ్డే తినాలా? అట్లా అడుగుతారా? సరే అక్క నువ్వైతే మంచిగా తినే. అవైతే తినరా? ఏమంటావేమ్మా? ఏ గంతే కానీ సిట్టి నువ్వైతే మంచిగా తినరా. అక్క కొద్ది సూప్ పోయే. ఏడిదిరా కూర? అంత తిననేది మీ కూర అయ్యి అంటున్నావు ఇంకా? సిట్టి పులుసు అన్న లేదా? అమ్మ మీరు భలే ఉన్నారేమే. ఏమో కూర అంత నేనే తిన్నట్టు ఏ పడుతుంది నాకు. అందుకే రాబుద్దే కాదే. ఎందుకు గట్టన పడుతుంది?
మరి లేకుంటే ఏంది ఆడేమో అట్లా అంటాడు నువ్వేమి ఇట్లా అంటావు పోడా ఏమో నీకేమైనా తలకాయ గారా అలా కూర ఉంటే అక్కయ్య పోనా నువ్వైతే మంచిగా టిఫిన్ డబ్బా ఇంకో బిడ్డ కూర కాదే అమ్మ పోయినాక ఏం కూర వండాలని కొంచెం కూర వండబోతున్నా వేసుకో వేసుకో అవరా అయిపోయిందా తినుడు అయిపోయింది లేదం పట్టు సరే మరి అయిపోతే లేవుండ్రి అమ్మయ్యా మంచిగా బాక్స్ అయితే నింపుకున్నా సరేనే అమ్మ మరి నేను పోతా ఇక చిట్టి పోతావారా ఉండు ఇంకా కొంచెం ఇంకెందుకే ఇంట్లో ఉన్న సామాన్ దోసుకుపోయేది ఏందిరా ఏమో గునుగుతున్నావు ఏం లేదక్క ఇంకోసేపు ఉండిపో అంటున్నా ఏ పోతారా అదో అమ్మ కొత్త శక్తి రాయే వానకాలం మంచిగా వనకత్తదే అబ్బా అమ్మయ్య నీ శక్తి ఉండబోతాను ఉన్నది మాకు అది ఒకటే చేతిరా అక్క అది కూడా ఉండబోతావా ఎందురా ఏమంటున్నావు ఏరా నువ్వు తీసుకోపో బిడ్డ నువ్వు తీసుకోపో మా అమ్మ ఎంత మంచిగా అమ్మగా గ్రైండర్ వాళ్ళదే మంచిగా ఉందే మనదే బిడ్డ అవునే అమ్మ మా ఇంట్లో మా అత్తగారి ఇంట్లో గ్రైండర్ కూడా లేదే ఏం చేయాలన్నా నాతోనే రుబ్బిపిత్తరే రుబ్బి రుబ్బి చేతులన్నీ అరిగిపోయినాయే అవునా బిడ్డ అమ్మ నేను ఆ గ్రైండర్ కొండబోతానే గ్యాండర్ కథ ఎత్తుకపోతుంది కొండబోతానే అమ్మ మరి మాకెట్లే గట్లా అంటవేందే అమ్మ మనకు రోగన్ మన్ను లేదా రుబ్బుకోరా ఏ అక్క నువ్వు తీసుకోవే సరే బిడ్డ కొంటావా మరి సరేనా అమ్మ మరి కొండబోతా సరేరా తమ్మ ఇవన్నీ ఎత్తురయ్య నాకు నేను పోతీగా సరేనమ్మా మరిపోయేత్తా పోతున్నారా రే తమ్మ అరే వాచ్ మర్చిపోయినారా వాచ్ చీరా గిన్నె ఎందుకురా ఇయ్యాలని లేదేం తెలుతలేదు గిన్నెరా పడిపోతే మళ్ళీ బాగా ఖరాబ్ అవుతుంది ఇచ్చిన లాభం ఉండదు గిన్నెరా హెల్మెట్లే సరే అబ్బా ఇది అచ్చుడేమో కానీ ఒక కవర్తో నచ్చింది 10 కవర్లు ఎత్తుకొని పోతుంది ఇంకోసారి నువ్వు మా అక్క అయితే మా ఇంటికే రాకే ఇవరి దాకా పో అంటివి అన్నీ వేసుక బీగింది వీరశంకర్ రెడ్డి మొక్కని పీకిస్తే పీకకోత మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టుండ్రి ఆగో ఈ పిల్ల నర్సవ్వల బిడ్డ లెక్కన అంది సరే అని పిల్ల సరే ఆంటీ పోతా మరి మళ్ళీ తిరేంకో ఒకడు మీగే మొన్న ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ తీసిన లైక్ కొట్టలేదే నాకు పో అని నవ్వుతుంది మళ్ళీ చెప్తా అక్క నీకు కౌసలేని ముద్ద తీయదని నాకు తెలిసేనే తెలంగాణలో వచ్చింది ఆడ రాలేదు ఈడ వచ్చింది అని చెప్పి తినబుద్ధి అయితే తిన్న అయిపోయింది నీకు కౌసలేని నీకు కౌసలేని ముద్దనా ముద్దనే నీకు కౌసలేని ముద్ద తీయదని నాకు తెలిసేనే అక్కో డైరెక్ట్ బావా ఈమె పిసలేసింది తీసుకోపోతాయి ఎర్రగడ్డ పక్కకుంది కానీ వేసుకున్నా బగ్గేసుకోలేను అది బంగారు గాజాను ఊపుతున్నావు అడుగు నిలబడు అవు మరి బంగారు మేత్తరింటికి నేను పోను చికెన్ ఉంది ఏడికని పోతుంది చికెన్ ఉంది సరేనే అమ్మ తెచ్చుకుందామే ఆవక్క నేను ఉట్టినా అన్ననే బాగా అవు
ఆడు మళ్ళా నవ్వుతున్నాడు. తీసుకో చేతులగా నేనే పట్టుకున్నాడు. ఈ 4 చీరలకు 2000 2500. ఏంద్రా ఏమో గునుగుతున్నా. అక్క అని సరే కట్ అయిపోయి గ్యాండర్ కథం. కటివుడు నేను ఉన్న స్టార్ ఇటు డైలీ ఆవే అమ్మ మనకెందుకే గ్యాండరు గట్లా అంటారేంటి అమ్మ మనకు రోకమ్మ లేదా ఎందుకు